ద్వే పదే బంధముక్తాయ నిర్మమేతి మమేతి చ మమేతి బధ్యతే జంతుః నిర్మమేతి విముచ్యతే. పైంగలోపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అని అంటే, బంధము మోక్షము ఇవి రెండు. దేని వలన బంధము కలుగుతుంది, దేని వలన మోక్షం వస్తుంది? ఇప్పుడు మనం అందరం కూడా ప్రయత్నం చేసేదే మోక్షం కోసం కదా. ఎందుకంటే జీవుడు బంధంలో ఉన్నాడు. బంధం ఎవరికి అంటే జీవునికే, శరీరానికి కాదు. ఇప్పుడు జీవుడు బంధము నుండి విడుదల పొందాలి అంటే ముందు మనకు జీవునికి బంధం ఎందుకు కలుగుతుంది? బంధం అంటే ఏమిటి? పుట్టడము, చావటం, ఇదే బంధం. జీవుడు అనేక జన్మలు ఎత్తుతున్నాడు అంటే అనేక జన్మల ఎందుకు పుడుతున్నాడు, మరలా గిట్టిపోతున్నాడు. ఇది క్రమంగా పునరపి జననం పునరపి మరణం, మరలా పుడుతూ మరలా చస్తూ సృష్టి అనేటువంటి యొక్క చక్రములో చిక్కుకొని తప్పించుకోవడానికి వీలు లేక సతమతమవుతున్నటువంటి జీవునికి ఆ సృష్టి చక్రము నుండి అంటే ఆ చావు పుట్టుకల యొక్క బంధము నుండి తప్పించుకోవాల్సినటువంటి యొక్క అవసరం జీవునికి ఉంది. దీనికి ఇక్కడ వేదోపనిషత్తు ఏం చెప్పింది అని అంటే, మమేతి బధ్యతే జంతుః నిర్మమేతి విముచ్యతే. మమకారము చేత జీవుడు బంధింపబడి ఉన్నాడు, మమకారము లేకపోయినట్లయితే మోక్షము అన్నాడు. మమేతి బధ్యతే జంతుః, మమకారము చేత జీవుడు బంధింపబడి ఉన్నాడు. నిర్మమేతి, ఆ మమకారము లేకపోవడం వలన మోక్షమును పొందుతాడు. రెండే మాటలు. మమకారము చేత బంధింపబడ్డాడు, మమకారమును విడవడమే మోక్షము. ఆంజనేయుడు రామచంద్రుడిని అడుగుతాడు, నాకు మోక్షం ఎలా కలుగుతుంది అని. అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, ఒక్క మాటలో వాసనాక్షయో మోక్ష అన్నాడు. ఆంజనేయ, ఎప్పుడు ఏ క్షణంలో నీ వాసనలు నశిస్తాయో అప్పుడే నీకు మోక్షం వస్తుంది అన్నట్లుగాని ఇక్కడ ఉపనిషత్తు కూడా అదే చెప్పింది. మమకారము వలన బంధం కలుగుతుంది. ముందు బంధాన్ని గురించి తెలుసుకోవాలి. ఏ మమకారం చేత? అసలు మమకారం అంటే మనకు అర్థమవుతుంది కదా, ప్రేమ, అనురాగము, ఇదే మమకారం. ఈ మమకారం దేహ సంబంధమైనటువంటి యొక్క గృహారామ క్షేత్రాదుల మీద మమకారమే ఉంటుంది. ధనధాన్య వస్తువాహనముల మీద మమకారం ఉంటుంది. భార్య పుత్రాది సంఘాతం మీద మమకారం ఉంటుంది. పుణ్యం మీద కూడా మమకారం ఉంటుంది. దీనికి బంధముక్తుల్లో ఏం చెప్పారు అని అంటే, అనాద్య విద్యా వాసనాయ జాతోహమితి సంకల్పో బంధః, పితృమాతృ సహోదర ధారాపత్యాది గృహారామ క్షేత్రాది మమతాది సంసారావరణ సంకల్పో బంధః, యమాది అష్టాంగ యోగభ్యాసాది సంకల్పో బంధః, యజ్ఞదాన విధి విధాన జ్ఞాన సంకల్పో బంధః, ఆజ్ఞాభయ సంకల్పో బంధః. బంధాన్ని గురించి చెప్పుకొచ్చారు ఇన్ని రకాలుగా, అనేక రకాలుగా. ఒకటి, అనాది విద్యా వాసనాయ జాతోహమిది సంకల్పో బంధః అంటే
అనాది నుండి అంటే జన్మ జన్మల నుండి ఏ విషయ వాసనలైతే జీవుణ్ణి వెంటాడుతూ వస్తున్నాయో ఆ విషయ వాసనలే బంధము. అనాద్య విద్యా వాసనాయ జాతోహమితి సంకల్పో బంధ. అంటే విషయ వాసనలు. వాసనలు అంటే ఏమిటి? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ మూడు వాసనలు. ఈ మూడు వాసనలు జీవుని అంతఃకరణమునందు ఎంతవరకు ఉంటాయో అంతవరకు జీవునికి జన్మము తప్పదు. దేహవాసన ఏమిటది? ఈ దేహము నేను, దేహ సంబంధమైనటువంటి యొక్క ఈ సమస్తము నాది. ఈ దేహము నేను, ఈ దేహ సంబంధమైనటువంటిదంతా కూడా నాది. కనుక ఈ దేహము కాయసిద్ధిని పొంది లేక మణిమాది ఔషధముల చేతనైనా నేను చావకుండా జీవించి ఉండాలి అనేటువంటిది మమకారం. అలాగే ఈ దేహం నాది కాబట్టి ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సమస్తము శాశ్వతంగా ఉంచుకోవాలి అనేటువంటిది మమకారం. కొంచెం తక్కువే పెట్టాయి, మరీ ఎక్కువ వద్దులే, రీసౌండ్ వస్తుంది. తాను చావకుండా ఉండాలి, తనతో పాటుగా తనవి అనుకున్నవేవి కూడా తనకు దూరం కాకుండా ఉండాలి అనేటువంటి యొక్క ఏ మమకారం అయితే ఉందో అదే జీవునికి బంధానికి కారణం. అంటే ఒక మాటలో ఏమిటి? దేహము నేననేటువంటి మమకారం, దాంతోపాటుగా ఇది నాది అనే మమకారం వచ్చిందనుకోండి. అందుకే రామచంద్రుడు దేహోహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం, ఇది తేజోబిందోపనిషత్తు. ఈ దేహము నేననేటువంటి యొక్క సంకల్పమే మహాపాపము ఆంజనేయ అన్నాడు. మనకు తెలిసిన ఈ లోకంలో ఉండే పాపాలని మనకు తెలుసు కదా. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం. కానీ ఇక్కడ రామచంద్రుడు ఏమన్నాడంటే ఆ పాపములన్నీ సామాన్యమైనటువంటివే, కానీ దేహము నేననేటువంటి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఇది మహాపాపం అన్నాడు. గొప్ప పాపం. అలాగే దేహోహమితి యద్ జ్ఞానం తదేవం నరకం స్మృతః. దేహము నేననడమే అహంకారము, ఈ అహంకారమే ఘోర నరకము. కాబట్టి ఈ దేహము నేను అనుకున్నంత వరకు జీవునకు దుఃఖము తప్పదు, జన్మము తప్పదు. ఎందుకంటే దేహములోనే నేనున్నాను, నాకు దేహము ఆవరణగా ఉన్నది. నేను అన్నప్పుడు సరే కాసేపు జీవుడు అనుకుందాం. ఈ జీవునికి దేహము ఆవరణగా ఉంది. నీవెవరు అన్నప్పుడు మనకు స్థూల రూపమైనటువంటి యొక్క ఈ స్వరూపమే గుర్తుకొస్తుంది. కానీ ఈ స్థూల రూపమైనటువంటి యొక్క శరీరము జీవుడు ఒకటి కాదు, రెండు వేరు. వచ్చేటప్పుడు తల్లి గర్భంలో జీవుడు ప్రవేశించి ఒక శరీరమును తయారు చేసుకొని జన్మకు వస్తున్నాడు. ఆ శరీరంతో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఆ కర్మఫలము
తీరిపోగానే ఆ శరీరమును విడిచి జీవుడు వెళ్తున్నాడు. శరీరం వెళ్ళటం లేదు, మనం చూస్తూనే ఉన్నాంగా. శరీరం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇక్కడే దహనం అయిపోతుంది, ఇక్కడే ఖననం అయిపోతుంది. జీవుడు మాత్రమే వెళుతున్నాడు. కానీ శరీరము కంటే వేరుగా జీవుడు ఉన్నప్పటికీ జీవుడు ఒక భ్రమలో ఉన్నాడు. ఈ శరీరమే నేననే భ్రమలో ఉన్నాడు. కనుక శరీరము నాది, ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ కూడా నావే, నేనే ఈ శరీరమై ఉన్నాను. ఇది దేహవాసన. నేనెవరో, నా నిజస్వరూపమేదో, నేను ఈ శరీరంలోకి ఎందుకు వచ్చానో, ఈ శరీరమును ఎందుకు విడిచిపోతున్నానో, పోతే ఎక్కడికి వెళుతున్నానో, ముందుగా ఈ విషయాన్ని గురించి విచారించినప్పుడు దేహం యొక్క లక్షణము, దేహములో ఉన్నటువంటి యొక్క దేహి లక్షణం అంటే నా లక్షణం, జీవుని లక్షణం మనకు తెలుస్తుంది. అప్పుడు తానెవరో, దేహం ఎలాంటిదో తెలుసుకున్నాడు. కాబట్టి అవును, ఈ దేహంలో నేనున్నప్పటికీ ఈ దేహం నేను కాదు, ఈ దేహానికి సాక్షిగా ఉన్నటువంటి యొక్క చైతన్యమే నేను, నా స్వరూపము ఆత్మయే, దేహం కాదు. కానీ కర్మ చేత, అజ్ఞానం చేత ఈ దేహము నేననే భావన చేత దేహబంధంలో చిక్కుకున్నాను అని తెలుసుకున్నప్పుడు దేహవాసన తొలగిపోతుంది. ఇక దేహవాసనే కాకుండా ఏముంటుంది? లోకవాసన. దేహమును శాశ్వతం చేసుకోవాలి అనేటువంటి యొక్క తాపత్రయము దేహవాసన. ఈ లోకములో గొప్ప గొప్ప పనులు చేసి కీర్తి ప్రతిష్టలు పొందాలి, అందరిలో నేను మేటిగా గుర్తింపు కావాలి, అందరూ నన్ను పొగడాలి అనేటువంటిది లోకవాసన. కొందరు గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు. ఎందుకు అని అంటే వారు అందరిలో గొప్పవారుగా గుర్తింపు పొందటం కోసం. అది లోకవాసన. ఇక మూడవది శాస్త్రవాసన. బహుశాస్త్రములు చదివి అందులోని పాండిత్యమును సంపాదించుకొని నేను గొప్ప పండితుణ్ణని అందరి చేత పూజింపబడాలనేటువంటిది శాస్త్రవాసన. ఈ మూడు కూడా వాసనలే. ఈ వాసనలు జీవుణ్ణి వెంటాడుతూ వస్తున్నాయి, ఈ వాసనలే జీవుణ్ణి బంధించి వేస్తున్నాయి. దృఢభావ నయాత్యక్త పూర్వాపర విచారణం యథాజ్ఞానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితః. ఆంజనేయ అనేక జన్మల నుండి వెంటాడుతూ దృఢముగా అంతఃకరణమునందు చిహ్నితమై ఉన్నటువంటి యొక్క ఈ వాసనలు మానవ జన్మకొచ్చిన తర్వాత కూడా అతడు మానవ జన్మకొచ్చినటువంటి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా అడ్డుపడుతున్నాయి. మానవ జన్మకొచ్చిన తర్వాత కూడా తాను ఎందుకు వచ్చాడో మానవ జన్మకు ఆ విషయాన్ని మరుగుపరుస్తున్నాయి. సూర్యుణ్ణి మేఘములు కప్పివేసినట్లుగా జీవుణ్ణి వాసనలు కప్పివేసి తన యొక్క స్వధర్మాన్ని, తన యొక్క ఉద్ధరణను, తాను మానవ జన్మకొచ్చినటువంటి యొక్క కర్తృత్వాన్ని మరిపించి గత జన్మల్లో ఏ విధంగానైతే ఈ దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసనల యందు మునిగి తేలుతూ ఉన్నాడో ఈ జన్మకొచ్చిన తర్వాత కూడా మళ్ళా వాటి యందే మునిగి తేలుతూ యథాజ్ఞానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితః
ఏ జ్ఞానం కోసమైతే తాను వచ్చాడో, ఏ జ్ఞానమును తెలుసుకొని తరించాలని వచ్చాడో దాన్ని మరుగుపరిచి మరలా యథాప్రకారంగానే గత జన్మల్లో లాగానే ఈ వాసనల యందు బంధింపబడుతున్నాడు. కనుక వాసనాక్షయో మోక్ష, ఈ వాసనలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడే నీకు మోక్షం అన్నాడు. ఈ వాసనలు అనేటువంటివి ఎప్పుడు నశిస్తాయంటే జీవుడు తన స్వస్వరూప జ్ఞానమును పొందినప్పుడు. జీవునికి కావాల్సింది ఏమిటి? స్వస్వరూప జ్ఞానం కావాలి. ఈ దేహము జీవునికి మాయాస్వరూపం, ఇది కూడా జీవుందే, కానీ ఇది జీవుని యొక్క మాయాస్వరూపం. ఇప్పుడు ఇక్కడ జీవునికి స్వస్వరూప జ్ఞానం కావాలి. ఆ స్వస్వరూప జ్ఞానం ఏ క్షణానైతే కలుగుతుందో ఆ క్షణమే ఈ వాసనలు నశిస్తాయి. ఎలా? ఎప్పుడైతే తాను ఆత్మస్వరూపుడనే సంగతిని చక్కగా తెలుసుకుంటాడో అప్పుడు దృఢముగా ఆత్మయే నేను కనుక ఆత్మస్వరూపమైన నాకు ఈ వాసనలు లేవు, ఈ దేహం నేను కాదు, ఇది నాకు కర్మఫలాన్ని అనుభవించడానికి ఒక ఆవరణ రూపంగా వచ్చినటువంటి శరీరము. ఈ కలిగినటువంటి యొక్క సమస్తము కూడా భార్యాపుత్రాది సంఘాతం కానీ, గృహారామ క్షేత్రాదులు కానీ, ధనధాన్యములు కానీ, ఇవన్నీ కూడా కర్మ చేత ప్రాప్తమైనవి. దేహం ఉన్నంత వరకే ఉండి దేహమును విడిచిన మరుక్షణంలో దేహం ఎట్లా అయితే నేను కాకుండా పోతున్నానో దేహముతో పాటు ఈ సమస్తం కూడా నాది కాకుండా పోతుంది అనేటువంటి యొక్క జ్ఞానం కలగడం వలన తాను ఈ సమస్తము కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ నావి కావు అనేటువంటి యొక్క అంతఃకరణ నిశ్చయమును పొంది ఉంటున్నాడు. కాబట్టి వాచ్యార్థమై నా శరీరం అన్నను, నా ఇల్లు వాకిలి, నా భార్య, నా పిల్లలు అన్నప్పటికీ, వాటి యొక్క సుఖదుఖములు అనుభవిస్తున్నప్పటికీ ఇవన్నీ మాయగా గుర్తించాడు. కాబట్టి దాని యందు మమకారము లేకుండా ఉంటాడు. అంటే ఇవన్నీ వదిలివేయమని కాదు దీని యొక్క అర్థం. ఏది నీది, ఏది నీది కాదు, ఏది నీవు, ఏది నీవు కావు, ఈ జ్ఞానం కలిగినప్పుడు తన అంతఃకరణంలో ఎలా ఉంటుంది అని అంటే, ఇందాక కందార్థం పిల్లలు తాటాకులతో అని చదివారు. పిల్లలు తాటాకులతో పిల్లల గావించి పెండ్లి పేరెంటంబుల్ కొల్లలుగా చేతురదిగని తల్లులు సత్యమనుచు తలచేరమదిని నిన్ను నీవిట్లు తలచరమదిని. పిల్లలు బొమ్మలు చేసుకుని బొమ్మలాట ఆడుతూ ఉంటారు. సరే, వెనకటికి మట్టి బొమ్మలే, తాటాకు బొమ్మలే చేసుకున్నారు. ఇప్పుడు ఏ బొమ్మలైనా కానీ వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అందులో రెండు వర్గాలు ఉంటాయి, పెళ్లి కూతురు తరపోళ్ళు, పెళ్లి కొడుకు తరపోళ్ళు. మరి ఎలా చేయాలి వాళ్ళకి తెలియదు, ఏది ముందో ఏది వెనుకో. తల్లి అక్కడ కూర్చొని ఇదిగో ఇలా చేయాలి, ముందు ఇది తర్వాత ఇది, అందులోనే భోజనాలు, అందులోనే అన్నీ ఉంటాయి. తల్లి కూడా వాళ్ళతో మమేకమై చేయిస్తూ ఉంది. కానీ పిల్లల మనోభావం ఎలా ఉంటుంది? వాళ్ళు ఆ కాసేపైనా కూడా దానిలో తన్మయత్వం చెంది లగ్నమై నిజంగానే మనం చేసేది పెళ్ళిళ్ళే, ఇవి నిజమైన పెళ్ళిళ్ళే అని దాంట్లో సంతోషపడడం, ఏదన్నా తేడా వస్తే ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోవడం, ఏడవడం, మొత్తుకోవడం ఇదంతా జరుగుతుంది. కానీ ఆ తల్లులు చూసి అది నిజమైన పెళ్ళిళ్ళే, నిజంగానే చేస్తున్నారు అని భావిస్తారా? భావించరు. అలాగే స్వస్వరూప జ్ఞానం కలిగినటువంటి యొక్క జ్ఞానులు పూర్వము వలె నా శరీరము, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా భర్త అని పలుకుతున్నప్పటికీ అవి వాచ్యార్థముగా మాత్రమే భావించి
వారి యొక్క అంతఃకరణములో కేవలము నేను ఆత్మస్వరూపమే కానీ ఈ శరీరము నేను కాదు అనే భావనే ఉంటుంది. ఇంకా ఏమన్నారు? జలజ పత్రములయందు సలిలమంటనియట్లు, అద్దమందున రూపమంటనట్లు, భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు, బలుచల్లలో వెన్న కలియనట్లు, చిత్రభానునకు చీకటంటనియట్లు, నాద్యము జింహయందు అంటనట్లు, బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు అఖిల వ్యవహారములు చేసి, వాళ్ళు అన్ని వ్యవహారాలు చేస్తారు, వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, కూలి చేస్తారు, నాలి చేస్తారు, అన్ని పనులు చేస్తారు, నాది నాది అనుకుంటూనే చేస్తారు. కానీ మాయా ప్రపంచమునందు నఖిల వ్యవహారములు చేసి అంటరధిప, దాన్నే అంటని లక్షణం అంటారు. అంతఃకరణంలో నిశ్చయం ఒకటి ఉంటుంది, వ్యవహారం ఒక తీరుగా కనపడుతుంది. వ్యావహారికంగా చూస్తే జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏమీ కనపడదు. ఆయన బొట్టు పెట్టుకుంటాడు, ఈయన బొట్టు పెట్టుకుంటాడు, ఆయన అదే అన్నం తింటాడు, ఈయన ఇదే అన్నం తింటాడు, ఆయన సంసారం చేస్తున్నాడు, ఈయన సంసారం చేస్తున్నాడు, ఆయన నాది నాది అని చెప్పి వ్యాపారమో ఉద్యోగమో చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇందులో చూస్తే ఏమైనా ఇతడు జ్ఞాని అని ఇతని ముఖం మీద ఏమైనా రాసుకొని ఉంటాడా? ఏమీ ఉండదు, వ్యత్యాసం ఏమీ ఉండదు. బాహ్య దృష్టితో చూసినప్పుడు ఏమీ తేడా కనిపించదు. కానీ తేడా ఎక్కడుంటుంది? అంతర్దృష్టిలో వ్యత్యాసం ఉంటుంది, తన భావనలో వ్యత్యాసం ఉంటుంది. అందుకే అక్కడ ఏమన్నారు అని అంటే, సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. నీ మనస్సునందు సర్వము బ్రహ్మమేననేటువంటి యొక్క నిశ్చయము కలిగి ఉండు. కృశోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం. ఈ కాళ్ళు చేతులు మొదలైన అవయములతో కూడుకున్నటువంటి యొక్క ఈ శరీరము కృషించిపోయేటువంటిది, ఏనాటికైనా నశించిపోయేటువంటిది, కనుక అది నేను కాదు. సర్వాధిష్టాన చేతన బ్రహ్మమే నేనై ఉన్నాను. నాకు అన్యముగా ఉన్నటువంటి యొక్క ఈ మాయాది సకల ప్రపంచము నేను కాదు, ఇది నశించిపోయేటువంటిది అనేటువంటి యొక్క భావన. ఇది భావనా రూపేణ. అక్కడ ఏమంటున్నారు? భావన రూపంగా ఉండాలి, తన భావంలో అది స్థిరం కావాలి. వ్యవహారేణ బధ్యతే. అతడు వ్యవహారం చేసినా కూడా బంధింపబడడు. అంటే అతడు ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ వీటి చేత బంధింపబడడు. ఇక్కడ వ్యత్యాసం ఏమిటి? సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. దృఢం కావాలి. ఎలా దృఢం కావాలి? సుదృఢాన్. సు అనేటువంటి ఒక ప్రత్యామ్నాయం చేర్చారు. అంటే బాగుగా దృఢపడాలి, నిస్సందేహముగా దృఢపడాలి. అలాగే ఈ కృషించి నశించిపోయేటువంటి యొక్క ఈ శరీరంతో పాటు ఉన్నటువంటి యొక్క ఈ నామరూపాత్మికమైన ప్రపంచమంతా కూడా నశించిపోయేటువంటిదే, అది నేను కాదు అని కూడా నీ మనస్సులో దృఢం కావాలి. ఆ భావనలలో నువ్వు ఉండి, నువ్వు అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గుహల్లో పోయి నివాసం ఉండాల్సిన అవసరం లేదు, సంసారము విడిచి సన్యాసి కానవసరం లేదు. వ్యవహారేణ బధ్యతే. వ్యవహారం చేస్తున్నప్పటికీ, సంసారముతో ఉన్నప్పటికీ సంసారం చేత బంధింపబడవు, పనులు చేస్తున్నప్పటికీ ఆ పనుల వలన బంధింపబడవు అని అక్కడ చెప్పారు. ఇక్కడ జీవుడు అనాద్య విద్యావాసనాయ జాతోహమితి సంకల్పో వంద. అనాది నుండి వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క అజ్ఞాన వాసనలు చేత జీవుడు బంధం కలుగుతుంది జీవునికి.
ఇంకా పితృమాతృ సహోదర ధారాపత్యాది గృహారామ క్షేత్రాది మమతాది సంసారావరణ సంకల్పోబంధ. నిత్య నిర్వికారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే నేనని తెలియక నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు భార్యాపిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి అనే సంకల్పమే బంధము అన్నారు. అలాగే శాశ్వతమైనటువంటి యొక్క బ్రహ్మమే నేనై ఉన్నాననే సంగతిని మరిచి యమాది అష్టాంగ యోగభ్యాసాది సంకల్పోబంధ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి యొక్క అష్టాంగ యోగములను అభ్యసించి దాని వలన నేను కాయసిద్ధిని పొంది మరణించకుండా అధిక కాలం జీవించి ఉండాలనే సంకల్పము కూడా బంధమే. అంటే నేను చావకుండా బ్రతికి ఉండాలి అనేటువంటి కోరిక కూడా బంధమే. అలాగే అష్టసిద్ధులు పొంది మహిమలు సంపాదించుకొని అష్టాంగ యోగములు అష్టసిద్ధులు పొంది నేను గొప్పవాడిని మహిమాన్వితుడనని కీర్తించబడడం కూడా బంధమే. ఇంకా రెండవది ఇంకేం చెప్తున్నారు? యజ్ఞదాన తపో విధి విధాన జ్ఞాన సంకల్పోబంధ. ఇప్పుడు అవన్నీ ఇనుప సంఖ్యళ్ళు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి యొక్క సంఖ్యళ్ళు ఎలాంటివి? ఇనుప సంఖ్యళ్ళు. ఇప్పుడు బంగారపు సంఖ్యలను గురించి చెప్తున్నారు. ఏమిటవి బంగారపు సంఖ్యళ్ళు? యజ్ఞదాన తపో విధి విధాన జ్ఞాన సంకల్పోబంధ. యజ్ఞములు, దానములు, తపస్సులు, ఇంకా అనేక విధములైనటువంటి యొక్క సత్కర్మ సదాచారములు చేసి అధికమైనటువంటి యొక్క పుణ్యమును సంపాదించుకోవాలి అనే కోరిక కూడా బంధమే. ఎందుకు? అన్నిటికీ మూలమైనటువంటి యొక్క పోనీలే వినేవాళ్ళే వినండి. అన్నిటికీ మూలమైనటువంటి యొక్క నిత్య నిర్వికారమైనటువంటి యొక్క పరబ్రహ్మమే నేనై ఉండగా నేను పుణ్యమును సంపాదించుకోవాలి, ఆ పుణ్యము చేత స్వర్గాది లోకాలకు వెళ్ళి సుఖించాలి, లేక మరలా జన్మకొచ్చి నేను ఇంతకంటే సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క కోరిక. పాపము పుణ్యము రెండేగా ఉన్నాయి, మూడోది ఏం లేదు. పాపము పుణ్యం. పాపం చేత నరకం, పుణ్యం చేత స్వర్గం. ఇది మనందరికీ తెలిసిన విషయం, లోకంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంత పుణ్యాత్ముడైనా అతడు పోయి అనేక అనంతకాలము ఆ యొక్క స్వర్గాది భోగములు అనుభవించినా క్షీణే పుణ్యమచ్చలోకం విశంతి అర్జున, మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. ఆ పుణ్యం ఎప్పుడైతే తరిగిపోతుందో మళ్ళీ జన్మకు రావాల్సిందే. జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు ఆది శంకరాచార్యుల వారు. అయ్యా మళ్ళీ తిరిగి జన్మకు రావాలి, జన్మకు వచ్చిన తర్వాత గర్భ నరకము, పున్నామ నరకము, మరణావస్థ, జీవించినంతకాలము ఈ తాపత్రయాగ్ని చేత ఆధ్యాత్మిక అతి భౌతిక అతి దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడుతూ ఉండవలసిందే. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? ఆ నరకానికి వెళ్ళినవాడు హీన జన్మ ప్రాప్తి పొంది కూడా మళ్ళీ ఇక్కడికే వస్తున్నాడు. ఈ స్వర్గానికి వెళ్ళినవాడు కూడా అక్కడ సుఖాన్ని అనుభవించి మళ్ళీ జన్మకే వస్తున్నాడు. జన్మకు వచ్చినప్పుడు జన్మకొచ్చే ప్రతివాడు కూడా ముందు తల్లి గర్భములో గర్భనరకాన్ని 9 మాసముల వరకు అనుభవించవలసిందే. తల్లికి కలిగేటువంటి జఠరాగ్ని, కామాగ్ని, క్రోధాగ్ని అనే 3 అగ్నుల చేత ఆ జరా అనే మావి పొర ఎందున్నటువంటి యొక్క శిశువు
అందులో ఉన్నటువంటి జీవుడు తల్లికి కలిగినటువంటి ఆకలి, తల్లికి కలిగినటువంటి కోపము, తల్లికి కలిగినటువంటి కోరిక ఈ కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క మైల నీళ్లు అవి వేడెక్కుతాయి. ఆ వేడిని సున్నితమైనటువంటి ఆ శిశువు భరించలేక అటు ఇటు తన్నుకుంటూ ఉంటాడు. అదే పిండం తిరుగుతుంది. ఆ బాధ అనుభవించలేక అతడు పుట్టిన తరువాత రాజు అవుతాడో, రంగప్ప అవుతాడో, పండితుడే అవుతాడో, పామరుడే అవుతాడో పుట్టిన తరువాత. కానీ ఆ రాజైన వాడు కూడా, రాజయ్యేవాడు కూడా తల్లి గర్భంలో గర్భనరకాన్ని అనుభవించవలసిందే. ఈ పండితుడు కూడా అనుభవించవలసిందే. అక్కడ పుణ్యాత్ముడు పాపాత్ముడు అనే భేదం లేదు. పుణ్యాత్ముడు అయితే తల్లి గర్భంలో గర్భనరకం లేదు, పాపాత్ముడికి మాత్రమే ఉన్నది అనే వ్యత్యాసం ఏమైనా ఉందా? లేదు. ఇక పుట్టిన తర్వాత మనం ఇప్పుడు రోజు అనుభవించేటువంటి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికాది, భౌతికది, దైవిక బాధలు అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికే అవయవములు పటుత్వం తప్పి తను చేసుకోవడానికి చేతగాక ఒకళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు తనకు నచ్చినట్లుగా చేయక, తినడానికి చాలా ఉంది, తిందామంటే అరుగుదల లేదు, తింటే ఒంటికి సరిపడదు, క్షణం అవస్థ అనుభవిస్తూనే ఉంది. ఆ తరువాత మరణ బాధ. 100 ఏళ్ళు బ్రతికినా కూడా మళ్ళీ చావు తప్పదు. పోనీ అనుకుందాం, ఆయన తెచ్చుకున్న కర్మ గంపెడంతుంది కాబట్టి 100 సంవత్సరాలు అనుభవిస్తే కానీ అది పూర్తి కాదు. 100 సంవత్సరాలు బ్రతికితే గొప్పేం కాదు. ఎందుకంటే తెచ్చుకున్న మూట, సద్ది మూట ఉంది చూసారు, కర్మం అనే మూట. ఎవరెవరెంతంత ఎక్కువ తెచ్చుకుంటే అంత ఎక్కువ కాలం ఉండి అనుభవించాలి. అయినా 100 ఏళ్ళు దాటిన తర్వాత అయినా చావాల్సిందే కదా. మరి చావు బాధ సామాన్యమైనటువంటిదా? ఎందుకని ఇంతకాలం ప్రేమించి పోషించిన ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మామూలు మాట. మరి నా అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి అని అంటే ఎంత దుఃఖం కలుగుతుంది. అదే కాకుండా జీవుడు శరీరాన్ని విడిచేటప్పుడు తాను మరణ బాధ అనుభవిస్తాడు. ఆ బాధ ఎలాంటిది అని అంటే 1000 తేళ్ళు ఒకేసారి ఒకే చెట కొడితే ఆ బాధ ఎంతో, ఆ బాధకు 1000 రెట్లు అధికంగా మరణ బాధ అన్నారు. ఒక తేలు కొడితేనే భగ్గుమంటది అమ్మా, ఒకటే తిరుగుంటుంది. కాబట్టి ఆ మరణ బాధ తప్పడం లేదు. పోనీ ఇంత అవస్థపడి ఎలాగో పుట్టాంలే, ఎలాగో అనుభవించాం, ఎలాగో పూర్తి చేసుకున్నాం, అయిపోయిందిలే, చస్తే ఈ బాధలన్నీ పోతాయి కదా అనుకున్నాం. కానీ పోతాయా? పోవు, మరలా పునః ప్రారంభమవుతాయి. ఇలా ఎంతవరకు అని అంటే ఆ చక్రం ఎంతవరకు తిరుగుతుందో సృష్టి చక్రం, అందులో చిక్కుకున్నటువంటి జీవుడు కూడా ఆ చక్రంతో పాటు తిరుగుతూ ఉండవలసిందే. ఒక చక్రం ఒక ఆకుకు దారం చుట్టుకుంది అని అంటే చక్రం తిరుగుతూ ఉంటే ఆ దాంతోపాటు దారం కూడా తిరుగుతూనే ఉంటుంది. జీవులు ఈ విధంగా కర్మబంధంలో చిక్కుకొని ఉన్నారు. ఇక్కడ ఏమిటి? నిజమే, పాపము కంటే పుణ్యము గొప్పదే. కానీ ఆ పుణ్యము కూడా దేనికోసం చేయాలి అనుకుంటే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తోపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నా కించిత్ కర్మకోటిభి అన్నారు. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేనవ. ముందు ఇది చెప్పారు. ఏమన్నారు? అర్థము అంటే ధనం. ధనం సంపాదించుకోవాలి. ఏ ధనం సంపాదించుకోవాలి? ఇలధనము, పుణ్యధనము, జ్ఞానధనం అని ధనం 3 రకాలు. మానవుడు ఇలధనాన్ని తన అవసరానికి ఏదో కూలినాలి చేసో, మంచి పని చేసో, చెడు పని చేసో సంపాదించుకుంటాడు. సరే, ఇంతో అంతో పుణ్యధనం కూడా భగవంతుడి మీద భయం చేతనో, నరకం మీద భయం చేతనో ఇంత పుణ్యం కూడా సంపాదించుకుంటాడు. కానీ ఈ ధనాన్ని గురించి ఆ మహనీయుడు చెప్పలేదు. కేవలం జ్ఞానధనం, మోక్షానికి ఏ ధనం కావాలో ఆ జ్ఞానధనాన్ని గురించి ఆ మహనీయుడు చెప్పాడు.
అర్ధస్య నిశ్చయో దృష్టో, నిశ్చయముగా నీకు ఆ జ్ఞానధనం ఎలా లభిస్తుంది అని అంటే విచారేణ హితోక్తిత, విచారణ వలననే లభిస్తుంది. ఏం విచారణ చేయాలి? నీవెవరో, దేహం ఎలాంటిదో ఈ విచారణ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడో చేస్తే నీకు విచారణ దొరకదు. నీకు నువ్వు చేసినా దొరకదు, పోనీ శాస్త్రములను వెతికినా దొరకదు. తెలిసిన వారి వలన ఎవరైనా తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరు జ్ఞానధనాన్ని ప్రసాదించేటువంటి వారు, తెలిసిన వారు ఎవరంటే గురువు. కనుక గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యథా గ్రంథకోటివి అన్నారు. గురు ముఖత విచారిస్తేనే పొందబడినటువంటిది జ్ఞానం, కానీ లేకపోతే కోటి గ్రంథాలు చదివినా జ్ఞానం లభించదు. ఈయన కూడా అదే అంటాడు. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తిత న స్నానేన, గంగాది పుణ్యతీర్థముల యందు స్నానములు ఆచరించడం వలన కూడా నీకు ఆ జ్ఞానధనం లభించదు. నా దానేన, అనేక విధములైనటువంటి దానములు ఎన్ని చేసినా కూడా పుణ్యమైతే లభిస్తుంది, కానీ జ్ఞానధనం లభించదు. ప్రాణాయామ శతేనవ, ఇందాక చెప్పిన అష్టాంగ యోగాలు ఉన్నాయే, అవి శతేనవా, నువ్వు బ్రతికి ఉన్నంతకాలం 100 సంవత్సరాలు ఆచరించినా కూడా నీకు ఆ జ్ఞానధనం లభించదు. మరైతే ఎందుకండి శాస్త్రాల్లో ఎందుకు చెప్పారు? ఇవి లేనివి కాదు కదా, శాస్త్రాలే చెప్పినాయి కదా, వేదాలే చెప్పినాయి కదా. మరి శాస్త్రాలు చెప్పిన దాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆ శాస్త్రాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు. చిత్తస్య శుద్ధయే కర్మ. దేనికోసం చేయాలి? పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి అంటే నీ చిత్తము రజోగుణ తమోగుణముల చేత మలినమై ఉంది కాబట్టి అది శుద్ధపరచడం కోసమై నీకు సత్వగుణము కావాల్సి వచ్చింది. అంటే ఈ పుణ్యకర్మలన్నీ సత్వగుణము చేత కలిగినటువంటివి. కనుక చిత్తస్య శుద్ధయే కర్మ. కానీ అంత మాత్రము చేత నతు వస్తోపలబ్ధయే, అంత మాత్రం చేత నువ్వు కావాలనుకున్నటువంటి యొక్క ఆ మోక్షము జ్ఞానం అనేటువంటిది నీకు లభించనేరదు. వస్తు సిద్ధిర్ విచారేణ, ఆ వస్తువు సిద్ధిస్తుంది విచారణ వలననే. నా వస్తు సిద్ధిర్ విచారేణ నా కించిత్ కర్మ కోటిభి, కోటి సత్కర్మలు చేసినా కూడా కించిత్ జ్ఞానం లభించదు. శాస్త్రం చెప్తుంది, నేను చెప్పడం లేదు, పెద్దలు చెప్పారు, మహనీయులు చెప్పారు. మనం ఆరాధించే రాముడో కృష్ణుడో ఈశ్వరుడో వాళ్ళు దేవతలు చెప్పారు, అవతారమూర్తులు చెప్పారు, వేదశాస్త్రములు చెప్పినాయి. కనుక ఈ యజ్ఞదాన తపో విధి విధాన జ్ఞాన సంకల్పో బంధ, ఇంకా సంకల్పమాత్ర సంభవో బంధ. ఇక్కడ సంకల్పమాత్ర సంభవో బంధ అని ఎందుకన్నారనంటే మనస్సు నిస్సంకల్ప స్థితిని పొందాలి. అంటే సంకల్పములన్నీ కూడా నశించిపోవాలి, వదిలిపెట్టాలి. ఏ సంకల్పములు? పాప సంకల్పములే కానీ, పుణ్య సంకల్పములే కానీ, ఇనుప గొలుసులే కానీ, బంగారపు గొలుసులే కానీ. ఒకరిని కట్టివేసినప్పుడు గొలుసుల వ్యత్యాసం ఉన్నదే కానీ ఇద్దరు బంధంలోనే ఉన్నారు. ఒకళ్ళను బంగారపు గొలుసుతో కట్టేశారు, ఒకళ్ళని ఇనుప గొలుసులతో కట్టేశారు, కానీ ఇద్దరు బంధంలో ఉన్నవారే కదా. కనుక ఈ రెండుటికి అతీతంగా ఉన్నటువంటిది జ్ఞానం కాబట్టి జ్ఞాని అయిన తనకు పుణ్యపాపములు రెండూ కూడా అవసరం లేదు. అంటే ఎలా అయితే పాపమునందు వైరాగ్యం కలిగి ఉన్నాడో పుణ్యఫలమునందు కూడా వైరాగ్యం కలిగి ఉండాలి. దీన్నే మరి భగవద్గీతలో కూడా చెప్పారు కదా,
నిష్కామ్య కర్మమని, కోరిక లేకుండా కర్మ చేయి. ఏదో ఒకటి చేయాలి కాబట్టి మంచి పని చేయి. మంచి పని చేస్తున్నావు కాబట్టి ఆ మంచి పని యొక్క ఫలము నేను తిరిగి అనుభవించాలనే కోరిక లేకుండా చేయి. తద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానహం మవ్యయం వివస్వాన్ మనవే ప్రాణ మునిర్విక్ష్వాకవే బ్రవీత్. అర్జున, నేను ఈ నిష్కామ కర్మయోగమును తద్వారా పొందబడినటువంటి జ్ఞాననిష్టను పూర్వము సూర్యునికి ఉపదేశించాడు. సూర్యుడు వైవస్వత మనువునకు, మనువు ఇక్ష్వాకులకు, ఇక్ష్వాకుల వలన తక్కిన రాజర్షులు తెలుసుకున్నారయ్యా. కాబట్టి ఇది సనాతనమైనటువంటిది, సృష్టి ఆది అందే ఉన్నటువంటి ధర్మమే, ఆ జ్ఞానమే నీకు నేను బోధిస్తున్నానని అక్కడ అన్నాడు. అంటే ఏమిటి? నిష్కామ కర్మ వల్ల ఏం కలుగుతుంది? జ్ఞానప్రాప్తి కలుగుతుంది. కోరికతో కర్మను చేసినప్పుడు ఆ కోరిక చేత అతడు బంధింపబడతాడు. కాబట్టి ఆజ్ఞాభయ సంకల్ప బంధ అన్నిటికీ అతీతముగా ఉన్నటువంటి యొక్క పరబ్రహ్మమే తానై ఉండగా తనకు భయము అనేటువంటిది, అంటే చావు అనే భయం కానీ, కష్టము అనే భయం కానీ, ఏ ఇతరమైనటువంటి యొక్క భయమును వేయాలి. అదే క్లైభ్యమాస్మగ మహాపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోదిష్ట పరంతప అన్నారు కదా. ఇది క్లీబత్వం అయ్యా, పిరికితనం, నపుంసకత్వం వంటిది పురుషునికి. ఈ పిరికితనం నీ క్షత్రియుడవైన నీ హృదయంలో ఎలా చేరింది? ముందు ఈ యొక్క పిరికితనాన్ని వదిలివేయి. పిరికివాడు ఏ రంగంలో కూడా రాణించలేడు అని చెప్పినట్లుగా తాను అంతటి యొక్క దృఢ నిశ్చయం కలిగి సర్వ సంకల్పములు వదిలివేసి తాను తానై ఉండడం, అది మోక్షం. నిత్యానిత్య వస్తు విచార సంసార భయ సంకల్ప క్షయో మోక్ష. నిత్యానిత్యములు ఏమిటో రెండిటిని విచారించి సంసార భయ సంకల్పో, పుట్టాను చస్తాననేటువంటి యొక్క భయమును వదిలివేసి నాకు జననము లేదు, నాకు మరణము లేదు, ఆత్మస్వరూపమైన నాకు చావు లేదు, పుట్టుక లేదు అనేటువంటి యొక్క నిశ్చయములో ఉండడమే మోక్షము. కనుక ఇప్పుడు ఒక మాటలో చెప్పుకోవాలి అని అంటే, దేహము దేహ సంబంధమైనటువంటి యొక్క విషయముల యందు ఉన్నటువంటి యొక్క మమకారమే బంధము. ఆత్మ యందలి ప్రేమతో ఆత్మ నిశ్చయమును కలిగి ఉండి నేనే ఆత్మను, ఆత్మే నేను, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను, నాకు అన్యముగా ఉన్నది ఏదీ లేదు అనేటువంటి దృఢభావమే మోక్షము. జై సద్గురు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.